కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ నర్సాపూర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం కడారి నాగరాజు మాట్లాడుతూ దేశ అభివృద్ధిని బలహీనపరిచే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సరైంది కాదన్నారు. దేశంలో 77 కోట్ల మంది రైతులు వ్యవసాయ రంగంలో ఉన్నప్పటికీ కనీస మద్దతు ధర హామీ 10 ఏళ్లుగా అమలు చేయలేదన్నారు. ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచలేదని ఆరోపించారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుపై సబ్సిడీలో భారీగా కోతలు విధించారని, 60,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు విక్రయం ద్వారా ఆదాయం సమర్పించుకోవడం ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేయడమని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్కి వరాలు, తెలంగాణకి మొండి చేయి చూపెట్టిన పరిస్థితి ఈ బడ్జెట్లో తేటతెల్లమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు షుకూర్, గోపాల్, రవి, నగేష్, మల్లయ్య, రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద కార్మికుల వ్యతిరేకంగా ఉన్నది. ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి బడ్జెట్గా ఉంది. మరి 4 లేబర్ కోడ్లను రద్దు చేసేటువంటి ప్రస్తావన దీంట్లో లేదు. లేబర్ కోడ్ల వల్ల ఇవాళ కార్మికులకు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇంధన ఛార్జీల మీద పన్నులు కనుక తగ్గించినట్టయితే ఇలా ఆటో డ్రైవర్ లాంట్లకు వాళ్లకు ఉపాధి పెరిగేటువంటి అవకాశం ఉంది. అదే రకంగా ఉపాధి హామీ పథకంలో నిధుల కేటాయింపు యొక్క ప్రస్తావన లేదు. విభజన హామీల చట్టం అంటే తెలంగాణ విభజన జరిగిన తర్వాత విభజనలో ఇచ్చినటువంటి ఆ హామీల అమలు కోసం ఎలాంటి ప్రయత్నం లేదు. కేవలం కేంద్ర బీజేపీ ప్రభుత్వము తను మిత్రుల కోసము బీహార్కు అధిక నిధులు కేటాయించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు నిధుల కేటాయింపు తగ్గించింది. తెలంగాణకు దీనివల్ల తీవ్ర నష్టం జరిగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నటువంటి బడ్జెట్గా ఉంది. కాబట్టి ఈ బడ్జెట్కు వ్యతిరేకంగా ఈరోజు సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నర్సాపూర్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో మార్పులు జరగనట్లయితే బడ్జెట్ సమావేశాలు జరిగిన ఈ రోజులు కార్మికుల్ని కదిలించి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి సిఐటియు తరఫున కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.